శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి 85వ జన్మదినం రానున్న మే 1వ తేదీన పెనుగంచిప్రోలులో జరగనున్నాయి. ఈ వేడుకకు 18 రోజులు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున గ్రామంలో శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి 85వ జన్మదినం రానున్న మే 1వ తేదీన పెనుగంచిప్రోలులో జరగనున్నాయి. ఈ వేడుకకు 18 రోజుల ముందు నుంచి స్ఫూర్తి కుటుంబ సభ్యులు స్ఫూర్తి సంకల్ప దీక్షను ఆచరిస్తారు. శ్రీ గురుదేవుల జన్మదిన వేడుకలలో భాగంగా శ్రీ గురుదేవుల దివ్య నివాసమైన పెనుగంచిప్రోలుకు పరిసర ప్రాంతమైన నందిగామలో గురుపీఠ నిర్వాహకులు శ్రీమతి పావని శ్రీ డాల్టన్ దంపతులచే 20వ తేదీ ఉదయం శ్రీ గురుదేవుల శోభాయాత్ర 108 సార్లు మాల మంత్రోచ్చారణ కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి చిత్రపటంతో నందిగామపుర వీధులలో జరిగిన శోభాయాత్రలో శ్రీ గురుదేవుల ఆశయమైన మానవత్వ సమాజ స్థాపన లక్ష్యాన్ని నినదిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్ఫూర్తి కుటుంబ సభ్యులు స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆధార్ శ్రీ మేకా రజనీకాంత్ ట్రస్టీలు శ్రీ పి నారాయణ శ్రీ రాఘవరావు స్ఫూర్తి కుటుంబం గ్లోబల్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ కేవిన్ ట్రస్టీ శ్రీ భానుకృష్ణ పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం శ్రీ సిద్ధాంతి నాగేశ్వరరావు ఇంటిలోని గురుపీఠంలో శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారు అనుగ్రహించిన విశ్వశక్తి పూరిత మూల మంత్రం 108 సార్లు ఉచ్చారణ కార్యక్రమం జరిగింది. తరువాత శ్రీ రజనీకాంత్ శ్రీ కేవిన్ S4 నారాయణ నాగమల్లేశ్వరరావు ప్రసంగించారు. శ్రీ గురుదేవులు మానవ జాతికి అనుగ్రహించిన ధ్యాన మనోప్రస్థాన సాధనతో భౌతిక ఇంద్రియ మనసును శాంక్టిటీ మనసుగా పరివర్తన చెందడం ద్వారా మానవత్వ సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు. 90 రోజుల పాటు నిర్విఘ్నంగా సాధన చేయటం ద్వారా శ్రీ గురుదేవులతో మనసుకు ప్రశాంతత ఏర్పడుతుందని దివ్యగత అనుభూతి అవగాహన కలుగుతుందని తెలిపారు. కేవలం భౌతిక ఆధ్యాత్మిక సమన్వయంతోనే జీవితాన్ని సఫలం చేసుకోగలమని శ్రీ గురుదేవులు బోధనను తెలిపారు. ఈ కార్యక్రమం దరిమిలా శ్రీ గురుదేవులకు మహా నైవేద్య సమర్పణ భక్తుల ప్రసాద స్వీకరణతో వేడుక సంపన్నమైనది. శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆశయమైన మానవత్వ సమాజ స్థాపన మరియు వారు మానవాళికి అనుగ్రహించిన ధ్యాన మనోప్రస్థాన విధానం ప్రచారం కోసం వారి దివ్య ఆశీస్సులతో ఏర్పాటు అయిన స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.